ఇది తిరుపతిలోని ఒక రెసిడెన్షియల్ కాలేజ్ లో జరిగిన రియల్ హారర్ స్టోరీ. దసరా హాలిడేస్ కావడంతో స్టూడెంట్స్ మొత్తం వాళ్ళ ఇళ్లకు చేరుకున్నారు. బట్ 5 స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ ఊరు దూరం అని ఆ రోజు నైట్ హాస్టల్లో ఉండి తర్వాత రోజు వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఆ 5లోని ఒకరు ఈ స్టోరీని మనతో షేర్ చేసుకున్న వారు జగదీష్. స్టూడెంట్స్ మొత్తం వెళ్ళిపోవడం వల్ల ఆ రోజు మెస్ కూడా క్లోజ్ చేశారు. వాళ్ళు బయట నుంచే బిర్యానీ తెప్పించుకొని తినేసి ఇంకా పడుకుందామని బెడ్షీట్లు పరుచుకుంటూ ఉన్నారు. అప్పుడే జగదీష్ కి ఎవరో బయట నుంచి తన పేరు పిలిచినట్టు అనిపిస్తే బయటికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉన్నాడు. బయట తనకు ఎవరూ కనిపించలేదు, కానీ ఒక మూలన ఏదో నల్లటి ఆకారం నిలబడుకున్నట్టు జగదీష్ కనిపించింది. భయపడిపోతూ లోపలికి వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకున్నాడు. వాళ్ళందరూ జగదీష్ ని చూసి నవ్వారు. అప్పుడే అక్కడికి కాలేజ్ హాస్టల్ వాచ్మెన్ వచ్చాడు. ఈ విషయాన్ని జగదీష్ ఆయనకు కూడా చెప్పాడు. జగదీష్ ఫ్రెండ్స్ మాత్రం నవ్వడం ఆపలేదు. అప్పుడు ఆ వాచ్మెన్ చెప్పిన విషయం ఏంటంటే, ఇది నవ్వాల్సిన విషయం కాదని, ఆ పిల్లాడు చెప్పిన ఆ నల్లటి ఆకారాన్ని నేను కొన్నిసార్లు చూశాను అని. ఆ మాట విన్న మిగతా వాళ్ళ మోకాల్లో నవ్వులు చెరిగిపోయాయి. వాచ్మెన్ అన్న వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఒకే రూమ్ లో కూర్చొని ఉన్నారు. బట్ ఒక్కొక్కరి ఫేస్ లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంది. వాళ్ళందరిలో ఒకటే ఆలోచన, ఆ వాచ్మెన్ అన్న చెప్పింది నిజమైతే జగదీష్ చెప్పింది కూడా నిజమే కదా అని. అప్పుడే వాళ్ళలోని ఒకరు, ఇదంతా ఫేక్ రా, నువ్వు చూసింది ఏదో నీడై ఉంటుంది అంతే అని చెప్పి వదిలేశారు. వాళ్ళు పడుకున్న కొద్దిసేపు తర్వాత టైం ఎగ్జాక్ట్ గా తెలీదు, కానీ జగదీష్ టాయిలెట్ కి వెళ్ళాలని లేచాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ని లేపడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళు ఎవరూ లేవలేదు. అందుకే ఒక్కడే వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. జగదీష్ అలా వెళ్తున్న సమయంలో తన వెనక ఎవరో నడుస్తున్న శబ్దం జగదీష్ కి వినిపించింది. బట్ తన వెనక్కి తిరగకుండా ఇదంతా నా భ్రమ ఉంటుందిలే అని వెళ్తూ ఉన్నాడు. సడన్ గా అడుగుల శబ్దాలు రావడం కూడా ఆగిపోయాయి. ఇదంతా ఏంటని జగదీష్ కి అర్థం కాలేదు. తను వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ రూమ్ కి రిటర్న్ అవుతూ ఉన్నాడు. బట్ రూమ్ డోర్ లాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ డోర్ ఎవరు లాక్ చేశారని జగదీష్ కి అర్థం కాలేదు. డోర్ ని నాక్ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడే తన వెనక నుంచి ఏదో వింత నవ్వు తనకు వినిపించింది. జగదీష్ కాలు చేతులు ఆడలేదు. అప్పుడే తన భుజం మీద ఒక చెయ్యి పడింది. మెల్లగా తల పక్కకి తిప్పి ఆ భుజం మీద చెయ్యిని చూశాడు జగదీష్. గట్టిగా అరిచాడు. వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చారు. జగదీష్ అన్కాన్షియస్ అయ్యి కింద పడిపోయి ఉన్నాడు. జగదీష్ మళ్ళీ మెలకువలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తనని ఏం జరిగిందని అడిగారు. జగదీష్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. బట్ వాళ్ళెవరూ నమ్మలేదు. బట్ ఎక్స్పీరియన్స్ చేసిన జగదీష్ కి మాత్రమే తెలుసు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.